ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ ఆధ్వర్యంలో గుంటూరులో ఆదివారం నిర్వహించిన మెగా రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. తలసేమియా బాధితుల సహాయార్థం ఈ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు ఏర్పాటు చేశారు. భారతపేటలోని మదర్ తెరెసా భవన్ లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి యువత పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమ వంతు బాధ్యతగా స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఇన్నర్ వీల్ క్లబ్ అధ్యక్షురాలు కంతేటి సంధ్యారాణి, కార్యదర్శి కె భవానీ, ఎడిటర్ అనురాధ, మెంబర్ షామిలి, గుంటూరు ఇన్నర్ వీల్ క్లబ్ మాజీ అధ్యక్షురాలు మట్టుపల్లి సునీత, నీడ్స్ బ్లడ్ బ్యాంక్ మేనేజర్ సాంబశివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ 2024-25కి అధ్యక్షురాలిగా ఎన్నికైన సందర్భంగా ఈ మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరానికి ఎన్ఎక్స్టీ కేబుల్ టీవీ నెట్వర్క్ మీడియా పార్ట్నర్ గా వ్యవహరించింది. ప్రాణాపాయంలో ఉన్న వారికి సకాలంలో రక్తం అందక ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారని ఈ సందర్భంగా సంధ్యారాణి తెలిపారు. ప్రాణాపాయంలో ఉన్న వారిని ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని సూచించారు. రక్తదానం పట్ల ఉన్న అపోహల్ని తొలగించుకొని ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారికి ప్రాణదానం చేయాలని తెలిపారు. ఇన్నర్ వీల్ క్లబ్ ఆధ్వర్యంలో నిరంతరం సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని సంధ్యారాణి తెలిపారు. అదేవిధంగా తలసేమియా బాధితులకి ప్రతి 15 రోజులకు ఒకసారి రక్తం ఎక్కించాల్సి ఉంటుందని నీడ్స్ బ్లడ్ బ్యాంకు మేనేజర్ సాంబశివారెడ్డి తెలిపారు. దాతలు ఎక్కువ మంది స్పందించి నిరంతరం రక్తదానం చేసి తలసేమియా బాధితుల్ని కాపాడాలని చెప్పారు. ఈ నేపథ్యంలో ఇన్నర్ వీల్ క్లబ్ ప్రతినిధులు రక్తదానం శిబిరం ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని తెలిపారు. ఇలాంటి సంస్థలను అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. తలసేమియా బాధితుల కోసం రక్తదానం చేయడం పట్ల దాతలు ఎంతో సంతృప్తిని వ్యక్తం చేశారు. విజయవాడ మిడ్ టౌన్ క్లబ్ నుంచి ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ నుంచి వచ్చాము. నేను ప్రెసిడెంట్ సంధ్యా కంతేటి, సెక్రటరీ భవానీ, క్లబ్ ఎడిటర్ అనురాధ, దెన్ క్లబ్ మెంబర్ షామిలి, గుంటూరు ఇన్నర్ వీల్ క్లబ్ నుంచి సునీత, పాస్ట్ ప్రెసిడెంట్ సునీత అటెండ్ అయ్యారు. మేము రక్తదాన శిబిరం ఒకటి క్యాంపు కండక్ట్ చేస్తున్నాము. అది తలసేమియా వ్యాధిగ్రస్తులకి, చిన్నారులకి, వాళ్ళకి నెలకి 2 సార్లు బ్లడ్ అవసరం అవుతుందంటండి. అది ఆ బ్లడ్ వాళ్ళకి దొరకకపోతే వాళ్ళు చనిపోవటం జరుగుతుంది. సో వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయ్యారు, బ్లడ్ క్యాంపుకి మాకు బ్లడ్ డొనేషన్ కావాలి అని. సో మేము తలసేమియా నీడ్స్ బ్లడ్ ట్రస్ట్కి ఈ బ్లడ్ డొనేట్ చేయడం జరుగుతుంది. సో దాదాపు ఒక 50 మంది దాకా వస్తున్నారు. వారి దగ్గర నుంచి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ని వీరికి అందజేయడం జరుగుతుంది. నమస్కారం అండి. ఈరోజు గుంటూరులో అమరావతి రోడ్లోని రామా బిల్డింగ్స్ కాంప్లెక్స్లో ఇవాళ తలసేమియా చిన్నారుల కోసం బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ క్యాంప్ వచ్చేసి ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ విజయవాడ మిడ్ టౌన్ నుంచి ప్రెసిడెంట్ కె సంధ్యారాణి గారు, అలాగే మన సెక్రటరీ భవానీ గారు రావటం జరిగింది. సో ఇది వచ్చేసి ఇక్కడ మేడము వీళ్ళంతా వ్యాపారంలోనే కాదు, సర్వీస్ రంగంలో మేము సైతం అని చెప్పేసి ముందుకు వచ్చేసి విజయవాడ నుంచేసి ఇక్కడికి వచ్చేసి వాళ్ళ యొక్క టీంని ప్రోత్సహించి మా తలసేమియా చిన్నారుల కోసం దాదాపు ఒక 50 మంది చేత ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేసేసి వారి ద్వారా వచ్చిన బ్లడ్ వచ్చేసి తలసేమియా చిన్నారులకు సర్వీస్ చేయడం జరిగిందండి. మహిళా మనులందరూ ఈ విధంగా సర్వీస్లో కూడా ముందుకొచ్చేసి ఒక ఆర్గనైజేషన్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఉమెన్ ఫర్ ఫ్రెండ్షిప్ అండ్ సర్వీస్ రంగంలో మేము సైతం తలసేమియా చిన్నారుల కోసం ఎంతో కొంత పాటుపడతామని చెప్పేసి ఈరోజు ముందుకు వచ్చేసి సర్వీస్ చేయడం జరిగిందండి. మా తరపున, మా బ్లడ్ బ్యాంక్ తరపున, తలసేమియా చిన్నారుల తరపున మేడం వాళ్ళకే ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. స్పెషల్గా ఇక్కడ ఏంటంటే తలసేమియా చిన్నారుల గురించి 2 నిమిషాలు మాట్లాడుకోవాలండి. తలసేమియా చిన్నారులు వచ్చేసి జన్యుపరమైన లోపం వలన వాళ్ళకి ప్రతి 15 రోజులకు ఒకసారి మనం బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేయడం జరుగుతుందండి. అలా చేయని పక్షంలో వాళ్ళు ఆటోమేటిక్గా ప్రతి రోజుకి నీరసపడిపోవటం, సరిగ్గా దేని మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోవటం, నడవలేకపోవటం, మెట్లెక్కలేకపోవటం, అలాగే మిగిలిన పిల్లలందరూ హ్యాపీగా స్కూల్కి వెళ్ళే పరిస్థితుల్లో వీళ్ళు స్కూల్కి వెళ్ళలేని పరిస్థితుల్లో ప్రతి 15 రోజులకు ఒకసారి మన బ్లడ్ బ్యాంక్ వచ్చి బ్లడ్ ఎక్కించుకోవటం జరుగుతుందండి. ఈ విధమైన పిల్లలు వచ్చేసి కృష్ణా, గుంటూరు, ప్రకాశం 3 జిల్లాల పరంగా 92 మంది పిల్లలు మన తలసేమియా నీడ్స్ డే కేర్ సెంటర్ గుంటూరులో సర్వీస్ తీసుకోవడం జరుగుతుందండి. సో వాళ్ళ రోజున బ్లడ్ కలెక్ట్ చేయడం మాకు పెద్ద టాస్క్గా ఉన్న సమయంలో మేడం వాళ్ళు తమ వంతు ప్రోత్సాహంగా ముందుకు వచ్చేసి వాళ్ళ రోజున మాకు గుంటూరులో ఇంతమంది చేత బ్లడ్ డొనేట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. వీళ్ళ ద్వారా సర్వీస్ పొందిన తలసేమియా చిన్నారులందరూ మేడం వాళ్ళకి ఎంతో రుణపడి ఉంటారండి. ఇక ముందు భవిష్యత్తులో కూడా మేడం వాళ్ళ ఆర్గనైజేషన్ ద్వారా ఇంకా మంచి ప్రోత్సాహం, ఇంకా ఎంతోమందికి సర్వీస్ అందాలని కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి.
ఈరోజు ఇన్నర్ రివీల్ క్లబ్ విజయవాడ మిడ్ టౌన్ వారి ఆధ్వర్యంలో తలసీమియా వారికి రక్తదానం చేయడం జరిగింది. అదేవిధంగా తలసీమియా అంటే ఎంతోమంది పేద పిల్లలు ఆ బ్లడ్ దొరక ఎంతోమంది చనిపోతున్నారు. జన్మనిచ్చేది అమ్మ అయితే పునర్జన్మనిచ్చేది రక్తదానం చేసిన వాళ్ళు. ఇలా మేడం వచ్చేసరికి కె సంధ్యారాణి గారు, కె భవానీ గారు ఇలా రక్తదానం ఇప్పించి ఎంతోమందికి పేదవాళ్ళకి సాయం చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళకి దేవుడు ఎల్లవేళ ఉండాలని కోరుకుంటున్నాం. ఇలానే ఎన్నో మంచి పనులు చేయాల్సిందిగా కోరుకుంటున్నాం.